చేసేటటువంటి అవకాశం వాళ్ళకి నెంబర్ ఆఫ్ మామూలుగానే బయట ఇప్పుడు అన్ని చేస్తూనే ఉన్నారు కదా. అదే సభాపతి ఏ విధంగా వ్యవహరించాడో మనం చూసాం బయట. ఇంకా సభాపతి కాక ముందు ఒక ఎమ్మెల్యేగా ఈ రోజు ఆ శాసనసభ్యులో ఒక సభ్యుడు అసెంబ్లీకి వస్తే రేపొద్దున అతను సావలేదు కదా, ఇంకా బతికే ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఎవరో చెప్పిన దానికి అది ఆయన ఇట్లా అన్నాడు. వేరే వాళ్ళు అన్నదాన్ని అంటున్నాడు అన్నారు, అంతేగాని ఆయన తను ఓన్ చేసుకోలేదు ఆ పాయింట్. నో అండి, అవతల ఒక అతను ఏజ్డ్ పీపులే, అతను ఆ చైర్లో కూర్చున్నాడు. ఎవరి కోణంలో వాళ్ళు నేను మళ్ళీ మీకు వీడియో పంపిస్తాను సార్. నేను చూసాను, అది పూర్తిగా చూసాను. అది అన్నాక మళ్ళీ ఇదే అయ్యన్న పాత్రుడు ఎస్ అతను చచ్చేదాకా కొట్టాలి, ఎస్ జగన్మోహన్ రెడ్డి చావలేదు ఏమండి. రైట్ కానీ ఇవన్నీ సామాజిక మాధ్యమాలు వచ్చినాయి కదా, మీరు కూడా చూసారు. చెప్తున్నాను, దాన్ని అన్వయించుకునే దాన్ని బట్టి ఉంటది, మనం అనుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం అనుకునే దాన్ని బట్టి చెప్తున్నా నేను. ఎందుకు ఆయన అన్నది వరకు నేను మీకు కట్ చేసి పెడతాను, మళ్ళీ వినండి కావాలంటే. సో ఆయన అన్నాడా లేదా అయ్యన్న పాత్ర నేను కట్ చేసి మీకు పెడతాను 10 నిమిషాలు అది అయిపోగానే. సో అప్పుడు నేను చెప్పిన తప్ప లేదంటే మీరు వింటాను తప్ప అనేది మీరు క్రాస్ చెక్ చేసుకో, దాంట్లో డౌట్ ఏముంది. సో ఇప్పుడు ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు ఇమ్మని అడిగారు, సరే చూద్దాం, వెయిట్ అండ్ సీ వాళ్ళ నుంచి ఎటువంటి రిప్లై వస్తుంది. ఇప్పటికే కొంతమంది మంత్రులు డౌట్ ఏంటంటే ఒకవేళ హోదా ఇవ్వకపోతే వెళ్ళరా అసెంబ్లీకి, చూద్దామండి. దాన్ని ఇంకా తొందర ఏముంది, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరగట్లేదు కదా, వచ్చే నెలలో కదా, వచ్చే నెలకు సంబంధించి లెటర్ ఉద్దేశం వెళ్లకుండా బాయ్కాట్ చేయడానికి, ఆ హోదా ఇవ్వకపోతే వెళ్ళకూడదనేనా? అంటే నేను ఇంకా టైం ఉంది కదా అంటున్నా, ఇప్పుడే ఎలా చెప్తాను దానికి సంబంధించి పార్టీగా ఆలోచన. అవతల వాళ్ళ నుంచి ఇప్పుడు అవతల వాళ్ళు మనం ఒకటి అడిగాం, 3 పార్టీలకు సంబంధించినటువంటి పాలక పక్షాన్ని, యువతలో ఉన్న సింగిల్ పార్టీగా ఉన్నటువంటి వాళ్ళు అడిగారు 40% ఓటింగ్. ఈ రోజు కూడా మా ప్రజలు ఇచ్చున్నారు, 11 సీట్లు ఇచ్చున్నారు. సో మేము అడిగాం ఇమ్మని, సరే అక్కడి నుంచి వస్తుందా రాదా, వస్తే ఎటువంటి రిప్లై వస్తుంది, అప్పుడే నిర్ణయం తీసుకోవాలి ఏ విధంగా, రాకపోతే ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి, వెయిట్ అండ్ సీ. ఇంకా నెల రోజుల టైం ఉంది కదా, ఇప్పుడే దాని గురించి మనం ఎందుకు అవతల వాళ్ళ నుంచి రాకుండా మనం అప్పుడే ఎందుకు స్పందించడం. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటారు? చెప్పండి సాయి మొదట మీకు అలాగే న్యూస్ బెంచ్ ప్రేక్షకులకు, బీజేపీ నేత రామ్ గారికి, అలాగే అనలిస్ట్ దుర్గారాజు శ్రీనివాసరావు గారికి, వైఎస్ఆర్సీపీ నేత వెంకటరెడ్డి గారికి నమస్కారం. రాష్ట్రంలో ఈరోజు శాసనసభ సమావేశాలు 2 రోజుల్లో ప్రమాణ స్వీకారాలు, అలాగే వివిధ శాఖల బాధితులు చేపట్టబోతున్నారు. తర్వాత ప్రమాణ స్వీకారం ఉన్నప్పుడు జనరల్ గా ఆల్ఫాబెటీ ప్రకారం చదువుతారన్న విషయం మీ అందరికీ తెలిసిన సత్యం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రితో మాట్లాడడం వల్ల పైవాల్ బేస్ గారితో నాకు కొంచెం ముందుగా ఇవ్వండి అంటే బాబు గారితో మాట్లాడి గౌరవించి ఆయనకి 10 తర్వాత ప్రమాణ స్వీకారానికి ఇచ్చారు. అప్పటి వరకు ఆయన లోపలికి కూడా రాలేదు, పిలిచిన తర్వాత వచ్చి కరెక్ట్ గా 9:46 స్టార్ట్ అయింది, 9:50